హలో ఎవ్రీవన్. ఈ వ్లాగ్లో నేను గాడ్స్ ఓన్ కంట్రీ అయిన కేరళ గురించి ఎలా వెళ్ళాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంత టైం పడుతుంది ఆ వివరాలు తెలియజేస్తాను. దయచేసి వీడియో పూర్తిగా చూడగలరు. తెలుగు రాష్ట్రాల నుంచి కేరళ ఫుల్ టూర్ ప్లాన్ చేసినప్పుడు మొదటిగా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ప్రదేశం మున్నార్. మున్నార్ అని ఎందుకు అంటున్నానంటే మున్నార్ కొచ్చికి 3.5 hours డిస్టెన్స్లో ఉంటుంది. వన్స్ మున్నార్ కవర్ చేశాక మీరు కొచ్చిన్కి వచ్చి కొచ్చిన్ నుంచి త్రివేంద్రం వరకు ఎలా వెళ్ళాలి అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. హైదరాబాద్ అండ్ వైజాగ్ నుంచి కొచ్చికి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఫ్లైట్ ఛార్జ్ అరౌండ్ 5,000 పడుతుంది వన్ వే. మీరు అడ్వాన్స్లో బుక్ చేసుకుంటే. అలాగే ట్రైన్లో వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ నుంచి శబరి ఎక్స్ప్రెస్ ఉంటుంది. అది అరౌండ్ 24 hours పడుతుంది కొచ్చి రీచ్ అవ్వడానికి. విజయవాడ నుంచి అరౌండ్ 17 to 20 hours ట్రైన్ జర్నీ ఉంటుంది. అలాగే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి. అలాగే వైజాగ్ నుంచి కూడా మోర్ దెన్ 1 ట్రైన్ ఉంది. జర్నీ టైం అరౌండ్ 24 to 28 hours పడుతుంది. మీరు కొచ్చికి ఫ్లైట్లో రీచ్ అవుతే కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లోకల్ బస్ తీసుకొని అంగమలై అనే ప్లేస్కి రీచ్ అవ్వగలరు. అంగమలై నుండి మున్నార్కి డైరెక్ట్ బస్ ఉంటుంది. అది అరౌండ్ 3.5 hours డిస్టెన్స్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఏ డౌట్ ఉన్నా అక్కడ లోకల్ బస్ డ్రైవర్ ఆర్ కండక్టర్ని అడిగితే వాళ్ళు మీకు క్లియర్గా చెప్తారు. మీరు మున్నార్ రీచ్ అయ్యాక హోటల్ చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి ఆ రోజు రెస్ట్ తీసుకోండి. అలా మీ డే 1 ముగుస్తుంది. ఎందుకంటే జర్నీలో అలసిపోయి ఉంటారు కాబట్టి. ఆ తర్వాత మీరు అట్లీస్ట్ 3 days మున్నార్లో స్పెండ్ చేస్తే మీరు కంప్లీట్ మున్నార్ని చూడగలుగుతారు. 4 days ఈజ్ ఎ బెటర్ ఆప్షన్. మున్నార్లో చూడవలసిన ప్రదేశాలు 4 waysగా ఉంటాయి ఆర్ 4 directions. 1 మట్టుపెట్టి డైరెక్షన్, 2 కోయంబత్తూర్ డైరెక్షన్, 3 కొచ్చిన్ డైరెక్షన్, 4 తెక్కెడి డైరెక్షన్. ఒక్కొక్క డైరెక్షన్లో నెంబర్ ఆఫ్ సైట్ సీయింగ్ ప్లేసెస్ చాలా ఉంటాయి. మీరు దాన్ని బట్టి అట్లీస్ట్ 3 days ప్లాన్ చేసుకుంటే 3 directions కవర్ చేయగలుగుతారు ఈజీగా. మున్నార్లో డే 1 మీరు ఐదర్ ఆర్టీసీ రన్ చేసే బస్ సర్వీస్ అయినా ఆప్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ప్రైవేట్ ట్రావెల్స్ మీద అయినా కానీ రిలై అవ్వచ్చు. నా సజెషన్ ఏంటంటే మీరు ఆర్టీసీ రన్ చేసే బస్ సర్వీస్ అవైల్ చేసుకుంటే నామినల్ ప్రైస్తోనే మున్నార్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ స్పాట్స్ని కవర్ చేయవచ్చు. ఆ తర్వాత డే 2 అండ్ డే 3 మీకు నచ్చిన ఏవైనా 2 directions సెలెక్ట్ చేసుకొని ప్రైవేట్ క్యాబ్లో ఆ ప్లేసెస్ని మీరు హ్యాపీగా చూడొచ్చు. మీరు మున్నార్ రీచ్ అయ్యాక మున్నార్ 4 directionsలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి ఉంటాయి అని మీ హోటల్ వారిని అడిగితే వాళ్ళు క్లియర్గా చెప్తారు. లేదంటే ఎనీ ట్రావెల్ ఏజెంట్ని కానీ ఎవరినైనా అడిగినా వాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న బ్రోషర్స్ అది. మున్నార్లో ఈ 3 days కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ జర్నీ బ్యాక్ టు కొచ్చి. ఈసారి మీరు కొచ్చి ప్రాపర్ టౌన్కి రీచ్ అవుతారు. 1 day కొచ్చిలో ఉండి కొచ్చి టౌన్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తారు. ఆ తర్వాత కొచ్చి నుంచి మీరు నెక్స్ట్ ప్రయాణం అయ్యేది ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ద మోస్ట్ విజిటెడ్ ప్లేస్ అలెప్పి. మీరు ఈ ప్లేస్ గురించి చాలా మూవీస్లో చూసే ఉంటారు. అలెప్పి రీచ్ అవ్వడానికి 2 ways ఉన్నాయండి. మీరు కొచ్చి నుంచి డైరెక్ట్ బస్లో అలెప్పి రీచ్ అవ్వచ్చు. లేదు మేము వాటర్ని ఎక్స్ప్లోర్ చేస్తూ అలెప్పి రీచ్ అవుతాము అనుకుంటే దానికి వేరొక ఆప్షన్ ఉందండి. మున్నార్ నుంచి అలెప్పికి మీరు స్టేట్ రన్ బోట్లో వెళ్ళాలనుకుంటే మీకు కొట్టాయం వరకు డైరెక్ట్ బస్సు ఉంటుంది. కొట్టాయం నుంచి మీరు జెట్టి స్టేషన్కి అంటే బోట్ రన్ చేసే ప్లేస్కి వెళ్ళాలంటే ఆటో తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జెట్టి పేరు కుమారకోమ్. కొట్టాయం నుంచి కుమారకోమ్ జెట్టి అరౌండ్ 1/2 hour టైం పడుతుంది. వన్స్ కుమారకోమ్ రీచ్ అయ్యాక కుమారకోమ్ నుంచి మీకు డైరెక్ట్ అలిపికి
బోట్ దొరకకపోతే మొహమ్మా అనే ప్లేస్కి మీరు బోట్ జెట్టి తీసుకోవచ్చు. జర్నీ వచ్చేసి అరౌండ్ 1 అవర్ ఉంటుంది. మీరు మొహమ్మా రీచ్ అయ్యాక అక్కడి నుంచి అలిపికి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. జర్నీ వచ్చి అరౌండ్ 15-20 మినిట్స్ పడుతుంది. అలిపి కేరళలో వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ అండి. ఇది మేజర్ పోర్షన్ అంతా వాటర్లో ఉంటుంది. మనకి ప్రతి ఇంటికి స్కూటర్ లేదా స్కూటీ ఎలా ఉంటుందో వాళ్ళకి ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి ఒక స్మాల్ బోట్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు ఆ వాటర్స్లో ట్రావెల్ చేయడానికి. మీరు అలిపి రీచ్ అయ్యాక ఆ రోజు హోటల్ చెక్ ఇన్ అయ్యి రెస్ట్ తీసుకోండి. ఆ రోజు మీ డే అలా ముగుస్తుంది. నెక్స్ట్ డే మీరు అలిపి వాటర్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అలిపి వాటర్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి వచ్చి ఎక్స్పెన్సివ్ వే, ఇంకొకటి బడ్జెట్ వే. ఎక్స్పెన్సివ్ వేలో మీరు మీకు నచ్చిన హౌస్ బోట్ని సెలెక్ట్ చేసుకొని ఐదర్ 4 అవర్స్, 8 అవర్స్ లేదా 1 నైట్ ప్యాకేజీని సెలెక్ట్ చేసుకుంటే ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అందులో మీకు అకామిడేషన్ కూడా ఉంటుంది. లేదు మీరు కొంచెం వాటర్స్ని ఎక్స్ప్లోర్ చేస్తాను ఓపెన్గా అంటే మేము తీసుకున్నట్టు షికారి బోట్ తీసుకోవచ్చు. 4 అవర్స్కి మీకు అరౌండ్ 4,000, 5,000 అలా ఛార్జ్ చేస్తారు. అలిపిలో అలా డే 1 మీరు బ్యాక్ వాటర్స్ ఎక్స్ప్లోర్ చేశాక డే 2 రోజు మీరు కావాలంటే మళ్ళీ బ్యాక్ వాటర్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లేదంటే అలిపి టౌన్లో ఉన్న టెంపుల్స్ అండ్ చర్చెస్ని విజిట్ చేయవచ్చు. టౌన్ బాగా ఉంటుంది. తిరువనంతపురం రీచ్ అయ్యాక మీరు హోటల్ చెక్ ఇన్ అయ్యి మీ లంచ్ ఆర్ డిన్నర్ ముగిసాక వీలుంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఈవినింగ్ అవర్స్ను దర్శించుకోవడానికి ట్రై చేయండి. ఈవినింగ్ అవర్స్ చాలా బాగుంటుంది. టెంపుల్ ఏరియా అంతా ప్లెజెంట్గా ఉంటుంది. ఒకవేళ టెంపుల్ టైం కుదరకపోతే లేదంటే టెంపుల్ క్లోజ్ చేస్తే మీరు టెంపుల్ ప్రెమిసెస్ అది ఎక్స్ప్లోర్ చేసి అక్కడున్న ఎన్వైరన్మెంట్ని, వాతావరణంని ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ డే మీరు ఎర్లీ అవర్స్లో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ని విజిట్ చేయండి. టెంపుల్ విజిట్ చేశాక నెక్స్ట్ మీరు దగ్గరలో ఉన్న అన్ని ఇంపార్టెంట్ బీచెస్ని కవర్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత లోకల్ టెంపుల్స్ అండ్ చర్చెస్ ఏవైనా ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. లేదంటే మీ కన్వీనియన్స్ని బట్టి మీరు ఈదర్ కన్యాకుమారికి ట్రావెల్ అవ్వండి చెక్అవుట్ చేసి, లేదంటే మీరు బ్యాక్ టు కొచ్చి బస్లో రీచ్ అయ్యి కొచ్చి నుంచి మళ్ళీ మీ తిరుగు ప్రయాణం స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.